నమస్కారం భగవాన్ న్యూస్ కి స్వాగతం. నేను మీ అను. ముందుగా ముఖ్యాంశాలు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్ట దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ధి పనులను ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. ప్రజాప్రతినిధులు, అధికారులు అందరం కలిసి గ్రామాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దుదాం. ఎంపీపీ యారం వనజ. మాజీ సైనికుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు తాండ్ర సాంబశివరావు పుట్టినరోజు వేడుకలను పట్టణంలోని విజయలక్ష్మీపురంలో గల సైనికుల సంక్షేమ సంఘం కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కేక్ ను కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు. మాజీ సైనికులు శాలువాతో సన్మానించి పూలమాలలు వేసి పుష్పగుచ్చాలు అందించి తమ నాయకుడిపై అభిమానాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సైనిక ఉద్యోగులు, మాజీ సైనిక ఉద్యోగుల సంక్షేమ సంఘం కార్యవర్గ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్రం మొత్తం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ఒకేసారి చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి అన్నారు. బాపట్ల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో స్వర్ణాంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమాన్ని ప్రారంభించారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కడప జిల్లా మైదుకూరు పట్టణంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారని కలెక్టర్ పేర్కొన్నారు. మొదటిగా ఇళ్ల నుండే ప్రారంభించి ప్రతి గ్రామ సచివాలయం వద్ద ప్రారంభించాలన్నారు. జంతువులు, పక్షులు, పరిసరాలను, పరిశుభ్రతను పాడు చేయవని, మనుషులు మాత్రమే పరిశుభ్రతను పాడు చేస్తున్నారన్నారు. ఎమ్మెల్యే వేగేసిన నరేంద్ర వర్మ మాట్లాడుతూ వారానికి ఒక్కరోజు దోమలు లేని బాపట్లగా మార్చడం కోసం డ్రైనేజీ వ్యవస్థను కూడా శుభ్రపరచడం కోసం పనిచేయాలని సూచించారు. తడి చెత్తను, పొడి చెత్తను వేరు చేసి మున్సిపాలిటీ వారికి అందించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో బావుడ చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, బాపట్ల మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి, రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా చైర్మన్ బిఎస్ నారాయణ భట్టు, వివిధ శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. గ్రామ సచివాలయం దగ్గర నుంచి మొదలుకొని ప్రతి వార్డు సచివాలయం నుంచి మొదలుకొని ఆయా గ్రామాల్లో, ఆయా వార్డుల్లో, తద్వారా గ్రామాల్లో, పట్టణాల్లో, మొత్తం జిల్లా అంతా కూడా మనము ఒక పరిశుభ్రతని ఎలా పాటించాలి అనేటువంటిదే ఈ కార్యక్రమం. మరి పరిశుభ్రతని మనం ఎలా పాటించాలి అని అంటే, జంతువులు అపరిశుభ్రం చేయట్లేదు, పశుపక్షాదులు చేయట్లేదు, మనుషులమే చేస్తున్నాం. మన నివాసాల దగ్గరే మనము కొన్ని వేల టన్నుల చెత్తని మనం ఉత్పత్తి చేసి పడేసి దాన్ని కాల్చేసి ఆ పొగ పీల్చుకొని, ఇందాక ఎమ్మెల్యే గారు చెప్పినట్టుగా పశువులు కూడా తిని వాటి పొట్టలు ఉబ్బిపోయి చచ్చిపోయేవి. ఆపరేషన్ చేస్తే 100 కిలోల ప్లాస్టిక్ బయటకు వచ్చి మనం చెయ్యాల్సినంత బీభత్సం చేసేసాం. ఇంకా కడుక్కునే పని చేద్దాం ఈ రోజు నుంచి. సో దాన్ని మనం అంత బీభత్సంగా తయారు చేసాం. ఈ రోజులో ఇక్కడ 50 ఏళ్ల వయసు ఉన్న వాళ్ళు ఎవరన్నా ఉంటే 40 ఏళ్ల క్రిందట మన సమాజం ఎట్లుందో ఒక్కసారి కళ్ళు మూసుకొని ఆలోచిస్తే చెత్త కనపడేది లేదు, మురుగు కాలువలు లేవు, గబ్బు లేదు, పశువులకి ఇలాంటి ఇబ్బంది లేదు, ఇలాంటిది ఏది లేదు. మనం అలా అలవాటు చేసేసుకొని ఇప్పుడు ఈ పరిస్థితిలోకి మనం తీసుకొని వచ్చాం. దాన్ని భారత ప్రభుత్వం, శ్రీ నరేంద్ర మోడీ గారు ఫండింగ్ చేస్తూ, మన నాయకత్వం, మన ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ గారు దానికి ఒక ప్రోగ్రామ్ డిజైన్ చేసి మనకు అందరికీ నిర్దేశాలు ఇవ్వడం జరిగింది. దాంట్లో మనం ఏం చేస్తామంటే, మన ఇంట్లో నుంచే మనం శుభ్రత మొదలు పెడతాం. ప్రతి షాప్లో, ప్రతి కర్మాగారంలో, ప్రతి ప్రాసెసింగ్ సెంటర్లో, ప్రతి దుకాణంలో, చికెన్ దుకాణం కావచ్చు, బట్టల దుకాణం కావచ్చు, ఫ్యాక్టరీలో, అన్నిట్లో కూడా మనం ఇది పాటించాలి. ఏదైతే మనం తయారు చేస్తున్నటువంటి చెత్తని 3 రకాలుగా మనం విడగొట్టాలి. 3 రకాలంటే మనం ఏం చెప్తాం? తడి చెత్త, పొడి చెత్త, ప్రమాదకరమైన చెత్త. 3గా విడగొడతాం. తడి అంటే మన ఆకుకూరలు కావచ్చు, గుడ్డు పెంకులు కావచ్చు, మనం తిన్న మిగిలిన అన్నం కావచ్చు, ఇవన్నీ భోజనంలో మిగిలినవి ఏదైనా కావచ్చు, సాంబార్లు, చారులు ఏదైనా కావచ్చు, ఇదంతా కూడా తడి చెత్త అంటాం. ఇది కుళ్ళిపోతుంది, మళ్ళీ ఎరువుగా మారుతుంది, రైతులకు ఉపయోగపడుతుంది, మీ పెరట్లో మొక్కలకు ఉపయోగపడుతుంది, కలపకూడదు. పొడి చెత్త అంటే ఇప్పుడు మనము బాటిల్స్ కావచ్చు, వాటర్ ప్యాకెట్లు కావచ్చు, అలాగే అనేక రకాల బ్యానర్లు, ఫ్లెక్సీలు, ఇంకా ఏవేవో కావచ్చు, ప్లాస్టిక్ గ్లాసులు కావచ్చు, అంతా కూడా కుళ్ళే స్వభావం లేదు.
కాబట్టి ఈ రెండింటిని మనం విడగొట్టి ఇంట్లో నుంచి మనం ఇవ్వాలి. ప్రతి ఇంటికి మనిషి వచ్చి అక్కడైతే మనకు గ్రీన్ అంబాసిడర్ అని అంటున్నాం పల్లెల్లో, ఇక్కడ కూడా మనకి ఏదైతే పారిశుద్ధ్య కార్మికులు ఉన్నారో ప్రతి ఇంటి నుంచి కలెక్షన్ చేసే విధంగా ఈ ప్రోగ్రాంలో మనం చేస్తున్నాం. ఈ బ్యాటరీల పౌడర్లు, పాడైపోయిన బ్యాటరీలు, పాడైపోయిన మందులు, టాబ్లెట్స్, డేట్ అయిపోయినవి, ఇంకేమైనా సిరప్లు, ఇంజెక్షన్లు, ఇంకేదైనా బ్లడ్ పరీక్ష చేసుకున్నవి కావచ్చు, ఇంకేమైనా కావచ్చు, లేదా కంప్యూటర్ పాడైపోయింది, లేదా మొబైల్ ఫోన్ పాడైపోయింది, ఇలాంటివన్నీ ప్రమాదకరమైనవి. అందులో బ్యాటరీలు ఉంటాయి, పేలుతాయి, రకరకాల సమస్యలు వస్తాయి. వాటన్నింటినీ కొనుగోలు చేయడానికి అనేక సంస్థలు పోటీ పడతా ఉన్నాయి. ఈ పాడైపోయిన సెల్ ఫోన్లు కానీ, కంప్యూటర్లు కానీ, కీబోర్డులు కానీ, మౌస్లు కానీ, మొబైల్ ఫోన్లు కానీ, వాటికి పోటీ ఉంది. బ్రహ్మాండంగా కొనుగోలు చేస్తారు వాళ్ళు. ఇంకా ఆ విధంగా మనము 3 రకాల చెత్తని ఇవ్వాలి. 3 రకాల చెత్తని అటు మన పంచాయతీరాజ్ తరఫున పల్లెల్లో అయితేనేమి, మున్సిపాలిటీల తరఫున పట్టణాల్లో అయితేనేమి, ఇంటింటికి వెళ్ళి ఈ 3 రకాల చెత్తని విడిగా కలెక్ట్ చేయడం జరుగుతుంది. మీ ఇంటి డోర్కి ఒక RFID అని ఒక దీన్ని కూడా పెట్టడం జరుగుతుంది. బకెట్ల చెత్త మీరు ఇచ్చారో కూడా రాసుకోవడం వస్తుంది, దాంట్లో ఆటోమేటిక్ వస్తుంది. మీరు ఎంత చెత్తనిస్తే అన్ని పాయింట్లు కూడా వస్తాయి, బయట పడేయకుండా ఇస్తే. అలా పాయింట్లు వచ్చినప్పుడు మీకు దానివల్ల కొన్ని ప్రాఫిట్, అంటే కొంత ప్రయోజనం కూడా కలిగేలాగా, ఒక ఎంకరేజ్మెంట్ ఉండేలాగా చేయడం జరుగుతుంది. ఇక్కడే తగలబెట్టే పద్ధతి అనేది అస్సలే లేకుండా దాన్ని ఎరువుగా తయారైంది. ఎరువు, ప్లాస్టిక్స్ మళ్ళీ రీయూజ్ చేయడం కోసం, వాటిని రీసైకిల్ చేయడం కోసం వాటిని వాడడం, ప్రమాదకరమైనవన్నీ సైంటిఫిక్ గా డిస్పోజ్ చేయడం, ఇంకేమైనా ఇబ్బంది ఇలాంటివి ఉంటే వాటిని అమ్మేయడం, రీయూజ్ కోసం పెట్టుకోవడం, దాన్నంతా కూడా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఎందుకు పెట్టుకున్నామంటే ప్రతి ఇంటికి ఈ సమాచారం చేరాలి, ప్రతి కుటుంబానికి, ప్రతి పిల్లవాడికి కూడా ఈ సమాచారం వెళ్ళాలి. మీ అందరిలో కూడా ఆ మార్పు రావాలి. ఆ చెత్తని ఎలా అంటే వేయకుండా 3 రకాల బిన్స్ లోనే పెట్టి ఇచ్చేటువంటి అలవాటు మనం చేసుకున్నట్టయితే ఇంకా మనకు తిరిగే లేదు. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువ అభివృద్ధి పనులను ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి అధికారులను ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ క్యాంపు కార్యాలయంలో నీటిపారుదల శాఖ ఇంజనీర్లతో జిల్లా కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువల పనులకు సంబంధించి టెండర్ల ప్రక్రియను పూర్తి చేసి ఏప్రిల్ చివరి నాటికి పనులు ప్రారంభించడానికి చర్యలు తీసుకోవాలని అన్నారు. జిల్లాలో నాగార్జున సాగర్ కాలువలు, కృష్ణా పశ్చిమ డెల్టా కాలువలు జూన్ నాటికి పనులు పూర్తి చేసి రైతులకు సాగునీరు అందించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. గుంటూరు, పర్చూరు ఛానల్ పనులు ప్రతిపాదనలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని ఆయన అన్నారు. రైతులకు సాగునీరు అందించడానికి ఇబ్బంది లేకుండా కాలువల్లో సివిల్ వర్క్స్, పూడిక తీత పనులు చేపట్టాలని ఆయన అన్నారు. అద్దంకి నియోజకవర్గంలోని నాగార్జున సాగర్ ఆయకట్టు చివరి భూములకు మార్చి నెల చివరి వరకు సాగునీరు అందించాలని ఆయన అధికారులను సూచించారు. ఈ సమావేశంలో గుంటూరు ఇరిగేషన్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ వెంకటరత్నం, ఇరిగేషన్ శాఖ ఒంగోలు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ శ్రీనివాసరావు, డ్రైనేజ్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి మురళీకృష్ణ, ఇరిగేషన్ శాఖ అద్దంకి డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ నాగ మురళీమోహన్, ఇరిగేషన్ శాఖ ఇంజనీర్లు తదితరులు పాల్గొన్నారు. ప్రతి మనిషికి కూడు, గుడ్డ, నీడ కల్పించేందుకు తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు స్థాపించారని టీడీపీ పార్టీ మండల అధ్యక్షులు ఏవూరి భూపతిరావు అన్నారు. ఎన్టీఆర్ 29వ వర్ధంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఐలాండ్ సెంటర్ లో నందమూరి తారక రామారావు వర్ధంతి వేడుకలు మండల టీడీపీ పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా సెంటర్ లోని ఎన్టీఆర్, బసవ తారకం విగ్రహాలను పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా భూపతిరావు, మాజీ జెడ్పీటీసీ గుంపుల కన్నయ్య మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ స్థాపకర్త స్వర్గీయ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి ఎన్టీఆర్ వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పిస్తున్న తెలుగుదేశం మండల అధ్యక్షుడు భూపతిరావు, నక్కల వెంకటస్వామి, జెడ్పీటీసీ పిట్ల వేణుగోపాల్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ షేక్ బాజీ, కర్లపాలెం ఉప సర్పంచ్ పఠాన్ అహ్మద్ బాషా, కుమ్మరిగుంట దాసు, జనసేన పార్టీ నాయకులు కృష్ణ, చిలకల సురేంద్ర, గుంపుల కన్నయ్య, బొట్టుల రాజు, కట్టా సుజాత, కరీముల్లా, గఫూర్, అజీం బాబు తదితరులు పాల్గొన్నారు. జనార్దన స్వామి దేవాలయంలో ఘనంగా మహిళలు దీపోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని దీపాలు వెలిగించారు.
జనార్దన స్వామి దేవాలయంలో ధనుర్మాసమును పురస్కరించుకొని బునీల జనార్దన స్వామి వారికి శరణోత్సవం దీపోత్సవాలను అర్చకులు బృందావనం శ్రీనివాసాచార్యులు ఆధ్వర్యంలో నిర్వహించారు. తామర పూలతో పూజ, తామర విత్తనాలతో హోమం, ఆండాల్ తయారీ గోష్ఠి వారిచే లక్ష్మీ అష్టోత్తర పూజలు చేశారు. భక్తులకు తీర్థ ప్రసాదాలు పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వేదాంతం శ్రీనివాసాచార్యులు, శ్రీదేవి, కంకిపాటి కృష్ణమూర్తిరాజు, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. సన్మంగళాన్ని భవంతు. ఈరోజు ముఖ్యంగా పౌలింపు సేవ, దీపోత్సవ కార్యక్రమాలు స్థానిక కంకిపాటి వారి యొక్క ఆధ్వర్యంలో జరుగుతూ ఉన్నాయి. మరి ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి జోడించి ఆండాల్ తయారీ గోష్ఠి వారి యొక్క ఆధ్వర్యంలో ఈరోజు ఒక మంచి కార్యక్రమాన్ని పెట్టడం జరిగింది. ఎందుకంటే లోకం, రాష్ట్రం, కర్లపాలెం అంతా కూడా అతివృష్టి అనావృష్టి పోయి అందరి మోముల్లో చిరునవ్వులు రావాలనే సంకల్పంతో అష్టోత్తరం అంటే అమ్మవారి యొక్క లక్ష్మీ అష్టోత్తరం, ప్రకృత్యై నమః, వికృత్యై నమః, విద్యై నమః అనేటువంటి అష్టోత్తరం ఏదైతే ఉందో ఆ అష్టోత్తరాన్ని మొట్టమొదట దీపాన్ని వెలిగించి అష్టోత్తరాన్ని ప్రారంభించాం. అంటే ప్రకృత్యై నమః ఒక దీపం వెలిగింది, అమ్మ యొక్క దీపం. వికృత్యై నమః ఆ అమ్మవారిని మళ్ళా హోమ రూపంగా చేశాం. అంటే తామరపూలతో పూజించాం. ముఖ్యంగా 108 ఆ తామరపూలు దీపంతో ప్రారంభమవుతుంది, తర్వాత హోమం దగ్గరికి వస్తుంది. అమ్మవారికి ప్రీతిపాత్రమైనటువంటిది పొంగలి. రెండవది తామర యొక్క విత్తనాలతో హోమం చేశాం. అనంతరం శ్రీమూర్తులు మళ్ళా అమ్మవారికి అక్కడ ఆ తామర పూలు ఏవైతే ఉన్నాయో వాటితో ఒక నామం పూజించడం జరిగింది. హౌసింగ్ మరియు మున్సిపల్ అధికారులతో జిల్లా కలెక్టర్ జె వెంకటమురళి సమీక్షా కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించారు. మున్సిపల్ పంచాయతీలలో మంచినీరు సకాలంగా సరఫరా చేయాలని, బిల్లులు ఏదైనా పెండింగ్ ఉంటే తమకు నాట్ పెట్టాలని అధికారులను సూచించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంయుక్త కలెక్టర్ ప్రఖర్ జైన్, హౌసింగ్, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. ప్రజా ప్రతినిధులు, అధికారులందరూ కలిసి గ్రామాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దుతామని ఎంపీపీ యారం వనిజ అన్నారు. కొత్తపాలెం మండల పరిషత్ కార్యాలయంలో వద్ద స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమం నిర్వహించారు. మండల పరిషత్ కార్యాలయం నుంచి అధికారులు, ప్రజా ప్రతినిధులు ఐలాండ్ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించారు. ఐలాండ్ సెంటర్ లో మానవహారంగా ఏర్పడి ప్రతిజ్ఞ చేశారు. చీపురులను చేతబూని బస్టాండ్ ను శుభ్రం చేశారు. ఈ సందర్భంగా వనజ ఎంపీడీఓ అద్దూరి శ్రీనివాసరావు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సుందరమ్మ, ఈఓఆర్ డి శ్రీనివాసరావు, సర్పంచ్ నక్కా లలిత కుమారి, ఉప సర్పంచ్ పట్టాన్ అహ్మద్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఈ జనవరి నెలలో ప్రతి 3వ శనివారం స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం చేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించింది. కాబట్టి దీనిలో భాగంగా ప్రతి నెల జనవరి, ఫిబ్రవరి, మార్చి, ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 5 నెలలు కూడా ప్రతి నెల 3వ శనివారం ఈ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ కార్యక్రమం నిర్వహించబడుతుంది. దీంట్లో భాగంగా పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవటం, అదేవిధంగా తాగునీరు, కలుషితం అనేటువంటి తాగునీరు తాగకుండా పరిసరాలు శుభ్రంగా ఉంచుకోవటం, ఈ కార్యక్రమాలన్నింటినీ కూడా ప్రతి నెల చేపట్టడమే కాక ప్రతిరోజు కూడా ఈ ప్రాంతంలో ఉన్నటువంటి షాపుల వారు కానీ, ప్రజలు కానీ, గ్రామస్తులు కానీ అందరూ కూడా ఈ స్వచ్ఛత పరిశుభ్రతను అందరూ పాటించాలి. దీనివల్ల ఏంటంటే కలుషిత నీరు తాగినందువల్ల అనేక జబ్బులు వస్తాయి. దానివల్ల మనం హాస్పిటల్కి వెళ్తాం, దానివల్ల డబ్బు వృధా అవుతుంటాం, మనం కష్టార్జితం. కాబట్టి కలుషితం నీరు తాగకుండా ఉండాలి, మంచి నీరే తాగడానికి అందరూ ప్రయత్నించాలి. నట సార్వభౌములు, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు. పార్టీ స్థాపించిన 8 నెలల్లోనే ముఖ్యమంత్రి అయిన ఘనత నందమూరి తారక రామారావుకు మాత్రమే దక్కుతుందని తెలుగుదేశం పార్టీ నాయకులు పఠాన్ రాజేష్ అన్నారు. బాపట్ల పట్టణంలోని వివేకానంద కాలనీలో గల ఎంపీ టి కృష్ణప్రసాద్ కార్యాలయంలో ఎన్టీఆర్ వర్ధంతిని నిర్వహించారు. పేదవాడికి పక్కా ఇల్లు, కిలో ₹2 బియ్యం పథకం, మహిళలకు ఆస్తిలో వాటా కల్పించిన ఘనత రామారావుదని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఆంధ్రప్రదేశ్ లో కిలో ₹2 బియ్యం పథకం ప్రవేశపెట్టగానే అన్ని రాష్ట్రాల్లో అమలు చేయటం ప్రారంభించారన్నారు. తెలుగువాడి వాణి ఢిల్లీలో వినిపించిన వ్యక్తి రామారావు అని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు భీమాలీల, కృష్ణ ప్రకాష్, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. పేదవాడికి పక్కా ఇల్లు, పట్టేలు పట్వారీ వ్యవస్థను రద్దు చేయటం, కరడం మున్సిపల్
వ్యవస్థను రద్దు చేయడం, అలానే ఆయన స్త్రీలకు ఆస్తిలో వాటా కలిగించడం, మరి ఈ రోజున ఈ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి మరి ఆ రోజున ఎవరైతే కేవలం భూస్వాములు, జమీందారులు వంటి పెత్తందారులకు మాత్రమే టికెట్లు కేటాయిస్తూ మరి వారినే నాయకులుగా చలామణి చేస్తున్నటువంటి ఢిల్లీ అధిష్టానం పెద్దలను ఎదిరించి ఆయన విద్యార్థికులకు, వైద్యులకు మరి ఆయన ఎంతో సామాజిక సేవ చేసే వ్యక్తులను గమనించి వారికి టికెట్లు కేటాయించి సామాన్యులను కూడా అందలం ఎక్కించి ప్రజలకు పరిపాలన చేరువ చేసి ఈరోజు ఆయన ఆశయాలకు అనుగుణంగానే మరి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా ఆ భావాలను పుణికిపుచ్చుకొని ప్రజల వద్దకే పాలన, నీరు మీరు వంటి ఒక గొప్ప పథకాలను తీసుకొచ్చి ఈ రోజున ఏదైతే విద్యార్థికుల్ని పరిపాలన అందించాలి, తద్వారా ప్రజలకు మెరుగైన పరిపాలన అందించాలనే లక్ష్యం ఏదైతే ఉందో ఆ లక్ష్యంలో భాగంగానే ఈ రోజున బాపట్ల పార్లమెంటు స్థానాన్ని ఒక ఐపీఎస్ అధికారి అయినటువంటి తెనేటి కృష్ణప్రసాద్ గారికి మరి కేటాయిస్తే మరి ఆయన కూడా ఆ ఆశయాలకు అనుగుణంగా ఈ రోజున బాపట్ల రేపల్లెకు సరికొత్త రైల్వే లైన్ తేవటం, ఆ రైల్వే లైన్ కోసం 1205 కోట్ల రూపాయల నిధులు సేకరించారు. అలానే మరి మెడికల్ కాలేజీని కూడా ప్రజలకు అందుబాటులోకి తెచ్చేలా ఆయన తీవ్రమైన కృషి కేంద్రంతో చేస్తున్నారు. అలానే చీరాల వాడరేవు నుంచి నిజాంపట్నం, మచిలీపట్నం ఈ 3 రేవులు కూడా అభివృద్ధి చెందేలా కనెక్టివిటీ బైపాస్ రోడ్లు వేయటం, మరి కేంద్రం నుంచి ఎన్నో అధిక మొత్తంలో మరి ఏ ఎంపీ కూడా తేనటువంటి నిధులను ఆయన తీసుకొచ్చి ప్రతి క్షణం కూడా ఈ బాపట్ల పార్లమెంట్ ప్రజల సామాజిక ప్రయోజనాల కోసం నిత్యం కష్టపడుతున్నటువంటి ఆ మహానేత కృష్ణప్రసాద్ గారి ఆశయాలకు మేము అనుగుణంగా పనిచేస్తామని, అలానే అన్న నందమూరి తారక రామారావు గారికి బాపట్ల ఎంపీ తెన్నేటి కృష్ణప్రసాద్ గారి ఆదేశాల మేరకు వారి కార్యాలయం నుంచి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాం. జోహార్ అన్న ఎన్టీఆర్, జోహార్ అన్న ఎన్టీఆర్. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్ట దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉందని రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్ పిలుపునిచ్చారు. ఫోరం ఫర్ బెటర్ బాపట్ల ఆధ్వర్యంలో దశాబ్ది ఉత్సవాలను ఆయన శ్రీకారం చుట్టారు. శ్రీ శక్తి భవన్ లో జరిగిన ఈ కార్యక్రమానికి ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు అధ్యక్షత వహించారు. జిల్లా అధికారులు ప్రతి నెల 3వ శుక్రవారాన్ని సహచట్టం దినోత్సవంగా పాటిస్తూ సహచట్ట అమలును పర్యవేక్షించాలని కోరారు. సుప్రీంకోర్టు తీర్పును అనుసరించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో వెబ్ పోర్టల్ ద్వారా సహా దరఖాస్తుల స్వీకరణను చర్యలు చేపడుతుందని ఆయన ఆశాభావం వ్యక్తపరిచారు. ఫోరం చొరవ తీసుకొని దశాబ్ది ఉత్సవాలకు శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. ఫోరం కార్యదర్శి డాక్టర్ పిసి సాయిబాబు మాట్లాడుతూ జిల్లా స్థాయిలో ఆర్డీఐ కమిటీలను ఏర్పాటు చేయాలని అధికారులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో కార్యకర్తలు శామ్యుల్ను ఘనంగా సన్మానించారు. కవితా సర్వీస్ ఆర్గనైజేషన్ వారు ప్రచురించిన వారోత్సవ కరపత్రాలను కమిషనర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో సిడిపిఓ లక్ష్మీ పార్వతి శ్రీనివాస్, నాయకులు యువి రామారావు, ఫోరం సభ్యులు జీవి గురజాల శ్రీనివాసరావు, మానం అప్పారావు, కరణం రవీంద్ర, మానవతా సభ్యులు ప్రసన్న వంకాయలపాటి హరిబాబు, వాసుదేవరావు, కేశవులు, సీనియర్ సిటిజన్ సభ్యులు బొలగాని వెంకటేశ్వర్లు, మోహన్ కుమార్, న్యాయవాది జమృద్ భాష, గూదె రాజారావు తదితరులు పాల్గొన్నారు. యుగ పురుషుడు, విశ్వవిఖ్యాత నట సార్వభౌమ, పద్మశ్రీ, తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు వర్ధంతి సందర్భంగా బాపట్ల నియోజకవర్గ శాసనసభ్యులు వేగేశ్న నరేంద్ర వర్మరాజు ఆధ్వర్యంలో తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘన నివాళులు అర్పించారు. అనంతరం బాపట్ల పట్టణ ఏరియా వైద్యశాలలోని రోగులకు పండ్లు పంపిణీ చేశారు. విఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు 29వ వర్ధంతి సందర్భంగా ఆ మహనీయునికి ఘన నివాళులు అర్పిస్తున్నానని ఎమ్మెల్యే నరేంద్ర వర్మ అన్నారు. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదని ప్రభంజనం అన్నారు. తెలుగువాడి విశ్వరూపం వెండితెరపై రారాజుగా వెలుగొందారని, రాజకీయాల్లో మహానాయకుడిగా రాణించారన్నారు. తెలుగుదనానికి ప్రతిరూపంగా నిలిచారన్నారు. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, ప్రజా సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది.
అయింది. సమాజమే దేవాలయం, ప్రజలే దేవుళ్ళు అన్న స్ఫూర్తికి మొదటిసారిగా రాజకీయాలకు పరిచయం చేసిన మానవతావాది, నిరుపేదల జీవితాల్లో సంక్షేమ వెలుగులు నింపిన మహనీయుడు ఎన్టీఆర్ అని గుర్తు చేశారు. బలుగు బలహీన వర్గాల వారికి రాజ్యాధికారంలో భాగస్వామ్యం కల్పించిన సమతావాది, స్త్రీలకు సాధికారతనిచ్చిన సంస్కర్త స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనతో అధికారం అంటే పేదల జీవితాలు మార్చేందుకు వచ్చిన అవకాశం అని నిరూపించిన మహనీయులు ఎన్టీఆర్. ఆశించిన సమాజాన్ని సాధించుకుందాం. ఎన్టీఆర్ ఆశయ సాధనతో అనుక్షణం పనిచేస్తామని, తెలుగు జాతిని నెంబర్ 1 చేసేందుకు కంకణబద్దులై ఉన్నామని తెలుపుతూ కోట్లాది హృదయాల్లో కొలువైన నందమూరి తారక రామారావు నాకు నిత్య స్ఫూర్తి అని పేర్కొన్నారు. తన నటన కౌశల్యంతో తెలుగు జాతి కీర్తిని విశ్వవ్యాప్తం చేసిన ఘనత ఎన్టీఆర్దే అన్నాడు. నటుడిగా తనది ఆదరించిన ప్రజలకు సేవ చేయటమే లక్ష్యంగా తెలుగుదేశం పార్టీని స్థాపించి రాష్ట్ర చరిత్రలో కని విని ఎరుగని విధంగా కేవలం 8 నెలల్లో అధికారంలోకి వచ్చి ఎన్నో సంస్కరణలు చేపట్టారన్నారు. మహిళలకు ఆస్తిలో సగం వాటా హక్కు కల్పించి వారికి ఆర్థిక సామాజిక గౌరవం కల్పించి మహిళా సంక్షేమం కొరకు విశేష కృషి చేశారన్నారు. 2 రూపాయలకే కిలో బియ్యం రేషన్ వ్యవస్థను ప్రవేశపెట్టి పేద ప్రజల గుండెల్లో దేవుడై నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో బావుడా చైర్మన్ సలగల రాజశేఖర్ బాబు, టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి తాతా జయప్రకాష్ నారాయణ, పట్టణ అధ్యక్షులు గొలపల శ్రీనివాసరావు, మండల పార్టీ అధ్యక్షులు ముక్కామల సాంబశివరావు, రాష్ట్ర తెలుగు మహిళా కార్యనిర్వహణ కార్యదర్శి మాజీ ఎంపీపీ మానం విజేత తోట నారాయణ, మాజీ పట్టణ అధ్యక్షులు వడ్లమూడి వెంకటేశ్వరరావు, పల్లం సరోజిని, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. బాపట్ల నియోజకవర్గంలోని కొండుబొట్లపాలెంలో స్వచ్ఛ ఆంధ్ర స్వచ్ఛ దివాస్ కార్యక్రమంను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాపట్ల నియోజకవర్గ జనసేన పార్టీ సమన్వయకర్త నామన వెంకట సీమన్నారాయణ, జీకే నాయుడు, వాసు, గ్రామ పెద్దలు, ఏఎన్ఎం స్టాఫ్ శానిటేషన్ చేసి సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. శ్రమదానం చేసి పరిశుభ్ర ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి కట్టుబడి ఉంటానని ఈరోజు భగవాన్ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఎన్టీఆర్ అనేది ఒక పేరు కాదు, ఒక ప్రభంజనం. తెలుగు జాతి ఆత్మగౌరవం, సామాజిక న్యాయం, సంక్షేమం అనే సిద్ధాంతాలపై తెలుగుదేశం పార్టీ నిర్మితమైంది. శాసనసభ్యులు వేగేసిన నరేంద్ర వర్మ. రాష్ట్ర వ్యాప్తంగా సహచట్ట దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించి చట్టాన్ని మరింత వినియోగంలోకి తీసుకురావాల్సిన అవసరం ఉంది. రాష్ట్ర సమాచార కమిషనర్ పి శామ్యూల్ జోనాథన్. నీటిపారుదల శాఖ ద్వారా చేపట్టిన కాలువల అభివృద్ధి పనులను ఏప్రిల్ చివరి నాటికి ప్రారంభించడానికి అధికారులు చర్యలు తీసుకోవాలి. జిల్లా కలెక్టర్ జె వెంకట మురళి. ప్రజా ప్రతినిధులు, అధికారులు అందరం కలిసి గ్రామాలను స్వచ్ఛతగా తీర్చిదిద్దుదాం. ఎంపీపీ యారం వనజ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.